మనము ముఖ్యంగా ఒక విషయాన్ని చాలా క్లియర్ అని చాలా సందర్భాల లోపల ఇదే విషయంలో మాట్లాడాను, పలు సందర్భాలు చెప్పాను కూడా. కేటీఆర్ మీద అతి చిన్న కేసు, ఈ కేసును మరి ఎందుకు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుందో నాకు తెలియదు. ఒకవైపు వచ్చేసి కేటీఆర్ వచ్చేసేమో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా తను ఏం చెప్తున్నాడంటే, నేనే తిరిగి బాధ్యుణ్ణి, నేను ప్రభుత్వ సొమ్మును తీశాను, సో పలానా కంపెనీకి పంపించాను, పలా కంపెనీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నామని చెప్తున్నారు, వాళ్ళతో మీరు ఫర్దర్ ట్రాన్సాక్షన్ ఉంటే చేసుకోవచ్చు లేకపోతే వదిలేసుకోవచ్చు అనే అంశాన్ని కేటీఆర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. సారీ, ప్రభుత్వం వచ్చేసేమో ఇక్కడే మతలబంతా దీనితోటినే కొన్ని వందల కోట్లు చేతులు మారే అవకాశాలు ఉన్నాయి. చాలా బిజినెస్ జరుగుతుంది. అందులోపల కేటీఆర్ చాలా కీలకమైన వ్యక్తి, నిందితుడు. ఈ 55 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ 55 కోట్లే కాదు, దీనిపైన పూర్తి విచారణ జరిగితే ఇంకా అనేక విషయాలు బయటపడుతుందనేది ప్రభుత్వం. సో ఇటు ప్రతిపక్ష పార్టీ వాదన, ప్రభుత్వ వాదన ఎలా ఉన్నా కూడా, అంటే జనరల్ గా ప్రభుత్వం మొదటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చేస్తున్నది ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ వాళ్ళ సంతోష్ రావు వీళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఓవరాల్ గా కేసీఆర్ ఫ్యామిలీ మీద అనేక స్కాములలో ఉన్నారు, అనేక వేల కోట్ల కుంభకోణంలో ఉంది. వాటన్నింటినీ రికవరీ చేస్తాము, వాటిపైన పూర్తి సైంటిఫిక్ విచారణ జరుగుతున్నది అంటారు. అఫ్ కోర్స్ సైంటిఫిక్ విచారణ జరగాల్సిందే, బయట పెట్టాల్సిందే. జరం గారి ఒక ప్రశ్న ఏంటంటే అసలు హెచ్ఎంబీఏకు డబ్బులు బదిలీ చేసే అధికారం ఉందంటారా? అంటే ఒకటండి, దీంట్లో నేను చెప్పాను, నన్ను అనుసరించే బదిలీ చేశాడు అనేది కన్ఫెషన్ ఇస్తున్నాడు కేటీఆర్. ఓకే, ఇక అధికారం ఉందా లేదా అనేది తేల్చేది మనం కాదు, అవి కోర్టులు, విచారణ సంస్థలు తెలుస్తాయి. ఇక అంటే ఏ సందర్భంలో అధికారం ఉంటుంది, ఏ సందర్భంలో ఉండదు, అసలు ఉన్నదా లేదా అనేది విచారణ సంస్థలు ప్లస్ కోర్టులు తెలుస్తాయి. సో ఇది నేను అదే చెప్తున్నాను, ఇంత చిన్న విషయాన్ని బట్టి ఎందుకు ఇంత గొప్పగా ఫీల్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు అనేక అంశాల మీద విచారణ చేస్తామన్నది ఇంతవరకు ఏ ఒక్కటి జరగలేదు. ఆ మున్సిపల్ శాఖలో ఉన్నప్పుడు కానీ, హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు కానీ, సంబంధించిన అధికారులతోని కానీ చూసినట్టయితే నవీన్ మిట్టల్ని ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాడు. ప్రభుత్వం తన స్థితిని ఏమాత్రం కదపకుండా సీసీఎల్లో ఉంచింది. ఇట్లా కొంతమంది మీద చిన్న చిత్తగా వాళ్ళ మీద వేటేసిండ్రు. అంటే ఇవన్నీ దేనికి సూచన అనేది ఒక పెద్ద కన్ఫ్యూజ్ ప్రజల లోపల. అంటే ఆరోపణ చేస్తున్న వ్యక్తులనే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కొనసాగింపుతో పాటు వాళ్ళకు ఉన్నతమైన ప్లేస్ ఇవ్వటం. ఈవెన్ జనార్దన్ రెడ్డి కూడా, ఐపీఎస్ జనార్దన్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు కూడా, అంటే ఇలా ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల మీద కూడా సో వాళ్ళను కొంచెం పక్కన పెట్టేసి మిగతా పనులు చేస్తే బాగుంటుందేమో అనేది నేను చాలా సందర్భం లోపల బిగినింగ్ లో చెప్పాను, చాలా సందర్భంలో సూచించాను. కానీ అది ప్రభుత్వానికి ఏమాత్రం, ప్రభుత్వం అనుకున్నదే తర్వాయి కదా ఏది చేసినా కూడా. సో వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఏం ఆశించిండ్లు అనేది ఇప్పుడు ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. సో దీంట్లోపల ఏ విధంగా దీన్ని చూసుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఇంకా వేగవంతం చేయాలి, మరి ఇంకెందుకు డిలే అవుతుంది అనేది ఒకటి. అలాగనే వచ్చేసి విద్యుత్ కుంభకోణం, విద్యుత్ సంబంధించిన లావాదేవీలు అనేక విషయాలు, లేకపోతే పర్మిషన్స్ ఇవ్వటం లోపల హైడ్రా ఉంది, అంతకుముందు పర్మిషన్లు ఇచ్చిన అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. బినామీ కంపెనీలు కేటీఆర్ కు ఉన్న విషయం కూడా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరి ఆ ఒక్క బినామీ కంపెనీ కూడా పెద్ద అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఒక్క బినామీ కంపెనీ మీద కూడా ఇంతవరకు ఈడీ రైడ్ జరిగిన దాఖలాలు లేవు. ఎందుకు అంటే ఇది బెదిరింప లేకపోతే హెచ్చరింప అనేది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది నా వాదన. ఓకే 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 రైట్ రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, అంటే గతంలో పొంగులేటి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే కేటీఆర్ ఉద్దేశించి చేసిన అనుకోవాలా, అంటే గతంలో బాంబులు పేలుతాయంటూ కూడా చెప్పారు కదా, అంటే అవి ఇవే అనుకోవచ్చా? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. జీ తెలుగు న్యూస్ ప్రజానికానికి, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, తాటికాయల జయరాం గారికి, అందరికి కూడా, యాంకర్ గారికి కూడా. ఇప్పుడు ఒకటి కేటీఆర్ గారు మొన్న ఏమన్నారంటే, ఎస్ బాజాప్తుగా నేనే చేశాను, నాదే బాధ్యత, అధికారులది ఏమీ లేదని
మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మరి ఏసీబీ వాళ్ళు ఈ నెల 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్